హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్డే ఈరోజు. ఆయనకి సీకే టీవీ న్యూస్ నెట్వర్క్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున అన్ని చోట్ల ఈ రాష్ట్రమే కాదు, కొన్ని రాష్ట్రాల్లో వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు వీళ్ళందరూ ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే నేను ఈ వీడియో చేయటం వెనక ఉద్దేశం ఏంటి అని అంటే, మరి జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి జన్మదిన శుభాకాంక్షలు ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ చెప్పారా? అదేవిధంగా ఏఐసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల, అలాగా ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎలాగ అందరూ చెప్తారు, ఈ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. మరి రాజకీయ ప్రత్యర్థులుగా ఉండేటువంటి వాళ్ళు జన్మదిన శుభాకాంక్షలు, అదేవిధంగా సంతోషకరమైనటువంటి సందర్భాలకు సంబంధించినటువంటి గ్రీటింగ్స్, ఒకవేళ ఆయా కుటుంబాల్లో జరిగేటువంటి ఏదైనా విషాదాలు ఉంటే వాటికి సంబంధించి వాళ్ళ యొక్క సపోర్ట్, అంటే మీ ధైర్యంగా ఉండండి, ఇలాంటి జరిగి ఉండకూడదు, అలాంటి సందర్భం వస్తే, ఏదైనా సందర్భం వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఈ విధమైనటువంటి ఒక సహృద్భావ వాతావరణంలో రాజకీయాలు ఉంటున్నాయి. కానీ లేవు. నిన్నే పవన్ కళ్యాణ్ అనేకమైనటువంటి విమర్శలు చేశాడు. ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా నారా లోకేష్, వీళ్ళు కూడా విమర్శలు చేస్తూనే ఉన్నారు. విమర్శలు, రాజకీయ విమర్శలు తప్పు కాదు, రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, అదే అదుపులో చేయాలి. అది జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద విమర్శలు చేసినా కానీ ఖచ్చితంగా ఒక ఏదైతే గౌరవప్రదమైనటువంటి భాష, అంటే పార్లమెంటరీ లాంగ్వేజ్ అంటే కేవలము అసెంబ్లీలోనో లేకపోతే లోక్సభ రాజ్యసభలోనో ఈ చట్టసభల్లో మాత్రమే కాదు, బయట కూడా అలాంటి సంప్రదాయం అవసరం. సరే, ఈ బర్త్డే గ్రీటింగ్స్ ఎందుకు చెప్పాలి, అవసరమైంది అనేటువంటి అంశానికి సంబంధించి ఎందుకు నేను వీడియో చేయదలుచుకున్నా అంటే, ఇప్పుడు మారినటువంటి రాజకీయాలు, వ్యవహారం ఇదంతా కూడా రాజకీయ ప్రత్యర్థులు, అంటే కేవలం రాజకీయపరమైనటువంటి అంశంలోనే కాకుండా ఇది ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణం, వీళ్ళు అసలు మనకి అన్ని విధాలుగా ప్రత్యర్థులు అనేటువంటి విధంగా ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదు. ఎందుకు మంచి సంప్రదాయం కాదు అని అంటే, రాజకీయాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటాం, అందుకే పార్టీ పెట్టింది. ఆ అధికారంలోకి వచ్చేటువంటి క్రమంలో ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడతారు. ఇలాంటి సందర్భంలో రాజకీయ విమర్శలు చేసుకోవటాన్ని అసలు ఎవ్వరూ తప్పు పట్టం. అది ఒక పరిధి దాటి చేసుకోకూడదు అనేటువంటి పాయింట్. రెండోది ఏంటి అంటే, మిగతా విషయాల్లో ఒక మంచి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండాలి అనేటువంటిది. ఇది లేకపోవటం వల్ల ఏం నష్టం జరుగుతుంది అంటే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు, ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళు బద్ధ శత్రువులు అన్నమాట. రాజకీయ నాయకులు విమర్శ చేసుకున్నారు, పరిద్దటి కూడా విమర్శ చేసుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది, గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా, సపోజ్ గ్రామము, మండలము, పట్టణము, ఎవరైతే ఈ పార్టీలు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, నిరంతరంగా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా అలాంటి రాజకీయ ప్రత్యర్థులుగా, శత్రువులుగా ఈ రోజున ఫీల్ అయిపోయి వాళ్ళు కూడా ఘర్షణలు పడుతున్నటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. రాజకీయాలంటే ఎన్నికల సమయంలోనే రాజకీయం, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయం ఏంది? ఎవరు ఏ పార్టీకి వెళ్ళి సీక్రెట్గా ఓటేస్తారు, వేసిన తర్వాత లేదంటే బహిరంగంగా సపోర్ట్ చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయిపోయింది, ఒక పార్టీ గెలిచింది, ఒక పార్టీ పడింది, ఇంకెవరి పని వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, గ్రామాల దగ్గర నుంచి ఎక్కడైనా సరే ఒకే కుటుంబంలో ఉండే 2 పార్టీలోళ్ళు, అన్నదమ్ములు, అన్నజెల్లెళ్ళు, వీళ్ళు కూడా సరిగ్గా మంచి వాతావరణం లేనటువంటి దీని పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు నాయకులు. స్నేహితులు వీళ్ళు కూడా విడిపోయేటువంటి పరిస్థితి. రాజకీయాల్లో ఘర్షణ పట్టడం, కేసులు పెట్టుకోవటం, దీనివల్ల నష్టపోయేది ఎవరు? ఈ పై నాయకులు ఏమి నష్టపోరు,
వాళ్ళు బాగానే ఉంటారు. కింది స్థాయిలో కార్యకర్తలు వీళ్ళు ఇచ్చినటువంటి దీనివల్ల ఈ విధంగా ఘర్షణ వాతావరణంలో కేసులు పెట్టుకొని కొట్టుకొని లేకపోతే ఎవరైనా ప్రాణాలు పోతే ఆయా కుటుంబాలు వీధిని పడేటువంటి పరిస్థితి. ఇదేం వాతావరణం ఇది? ఇది కరెక్టేనా? గతంలో రాజకీయాలు ఇలానే ఉండేయే. నేను చాలా సందర్భాల్లో విన్నాను ఒక అంశం, అది మీతో కూడా షేర్ చేసుకుంటాను. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు, అగ్రనాయకులు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేవారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతకి నేరుగా రాజీవ్ గాంధీ ఫోన్ చేసి మన భారతదేశం తరపున ఒక డెలిగేషను అమెరికాకు వెళ్తుంది, ఆ డెలిగేషన్లో మీరు కూడా అమెరికాకు వెళ్ళండి, మిమ్మల్ని ఎంపిక చేయటం జరిగింది అనేటువంటి మాట రాజీవ్ గాంధీ చెప్పారట. అదేంటి, అదే అధికార పార్టీ వాళ్ళందరూ వెళ్ళేటువంటి అంశం కదా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాకెందుకు అవకాశం ఇచ్చారు అని అటల్ బిహారీ వాజ్పేయి అడిగితే, అటల్జీ ఈ వెళ్ళేటువంటి ప్రోగ్రామ్ సంగతి ఏమైనప్పటికీ కూడా మీ ఆరోగ్యం సంబంధించినటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారట. అంటే అప్పటికే అటల్ బిహారీ వాజ్పేయి ఆరోగ్యపరంగా ఒక తీవ్రమైనటువంటి ఒక సమస్యను ఎదుర్కొంటున్నారట. దానికి అమెరికాలోనే మంచి వైద్యం ఉందట. అందుకని నువ్వు ఈ పేరుతో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమం ప్రతినిధుల బృందంలో వెళ్ళి మీ వైద్యం చేయించుకొని ఆరోగ్యపరంగా ఇబ్బంది లేకుండా రండి అని రాజీవ్ గాంధీ ఆ విధమైనటువంటి సూచన చేశారట. మరి వాళ్ళిద్దరూ రాజకీయ ప్రత్యర్థులే. అలాగని ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్పటం లేదా ప్రభుత్వ పరంగా ఒక అవకాశం కల్పించడం మంచిదే కదా. ఇద్దరు అసెంబ్లీ పార్లమెంట్లో పోట్లాడుకునేవాళ్ళు. అప్పుడు కూడా తీవ్రమైన విమర్శలు చేసేవాడు అటల్ బిహారీ వాజ్పేయి కూడా ప్రతిపక్షంలో ఉండి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి అయినా సరే ఒక మంచి వాతావరణం ఉంది కదా, ఇదేమన్నా తప్ప? అది మంచిదే కదా. మరి అలాంటి వాతావరణము ఇప్పుడు ఆంధ్రప్రదేశే కాదు, ఇంతకుముందు ఈ విధంగా కక్ష సాధింపు వ్యవహారాలంటే మన పక్కనే ఉన్న తమిళనాడుని చెప్పుకునేవాళ్ళం. కరుణానిధి పంచలాగారు అసెంబ్లీలో, అదేవిధంగా తర్వాత మళ్ళీ కరుణానిధి డిఎంకే గెలిచిన తర్వాత జయలలిత చీరలాగారు అసెంబ్లీలో. ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాను, ఎప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ లేకపోతే తెలంగాణలో అయినా సరే ఈ విధమైనటువంటి ఒక కక్ష సాధింపు రాజకీయాలండి. కేసులు పెట్టడానికి కక్ష సాధింపు అన్నాను నేను. తప్పులు చేస్తేనే కేసులు పెడతారు, కేసులు పెట్టాలి కూడా తప్పు చేసినటువంటి వాళ్ళ మీద. అక్కడ ఉపేక్షించొద్దు. మంచి సౌహృద్భావ వాతావరణంలో కేవలము రాజకీయ విమర్శలు చేసుకునేటువంటి విధంగా, ఎన్నికల తర్వాత అందరూ గ్రామాల్లో కలిసిమెలిసి ఉండేటువంటి విధంగా ఉండటం మంచిది కదా. నేను కేవలం జగన్మోహన్ రెడ్డి బర్త్డే అని ఇది చెప్పటం లేదు. రేపు చంద్రబాబు నాయుడు బర్త్డే అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా? ఆ వాతావరణం ఉందా? పవన్ కళ్యాణ్ బర్త్డేకి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడా? నారా లోకేష్ బర్త్డేకి చెప్తున్నాడా? ఎందుకు ఈ విధమైన వాతావరణం లేదు? ఒకవేళ వీళ్ళు బర్త్డే విషయం చెప్పుకున్నాను అనుకోండి, అదే వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, మనం మాత్రం ఎందుకు పోట్లాడుకోవాలని వీళ్ళలో వస్తారన్నమాట. ఇది గ్రామ స్థాయిలోని ఇంకో కార్యకర్తలు. కాబట్టి కార్యకర్తలు ఎదురు పార్టీ వాళ్ళ మీద కోపంతో ఉండాలి, ఎప్పుడు రగిలిపోతూ ఉండాలి, శత్రువుగా చూడాలి. అప్పుడు ఎవరు ఓటు బ్యాంకు వాళ్ళని కాపాడుకోవచ్చు, ఎవరు కార్యకర్తలు వాళ్ళ దగ్గరే ఉంటారు ఎక్కడికి పోకుండా. ఇది రాజకీయ నేతలు, రాజకీయ పార్టీ అధినాయకుల యొక్క కుట్ర. ఇది కరెక్ట్ కాదు, ఈ సంప్రదాయం, ఇది తప్పు. కనీసము ఇప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా మీరు గమనిస్తే ఇవి ఈ విధంగా పైకైతే చెప్పుకోరు, కానీ బర్త్డే విశేషం ఇవన్నీ వ్యాపారాలకు వచ్చేసరికల్లా ఏ పార్టీలు ఈ పార్టీలతో సంబంధం లేదు, హాయిగా వ్యాపారాలు కలిసి చేసుకుంటారు. ఇది సీక్రెట్, ఎవరికి తెలియదు. అదేవిధంగా వియ్యం కయ్యమేమో బయటికి కనపడిద్ది. వియ్యాలు పొందటం అంటే సంబంధాలు, పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు, పార్టీలకు సంబంధించినటువంటి అన్ని కులాలు లేకుండా కూడా చేసుకుంటారు ఆ స్థాయిలో. కానీ కింది స్థాయిలో మాత్రం కలిసి ఉండకూడదు అని ఈ విధంగా పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఉంటారు. కార్యకర్తలకు నేను చెప్పేటువంటి సూచన, ఇప్పుడు నాయకులు మారుతారో లేదు తెలియదు, కానీ కార్యకర్తలు అయితే మాత్రం రాజకీయాలు కేవలం ఎన్నికల సమయంలో, మిగతా సమయంలో కలిసిమెలిసి ఉండాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం.